కాసేపు ఈ అందమైన ప్రకృతిలో పొద్దున మార్నింగ్ న్యూస్ మాట్లాడుకుంటే కొత్తగా ఈ పవన్ కళ్యాణ్ ని తక్కువ ప్రాముఖ్యత ఇచ్చి లోకేష్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు అని ఒక టాక్ అని వస్తుంది. ఎవరు ఇస్తున్నారు? మోడీ. అది ఎందుకు 2-3 సార్లు లోకేష్ అపాయింట్మెంట్ తీసుకొని మోడీ గారిని కలవటం ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు. అలాగే బీహార్లో మోడీ ప్రచారానికి లోకేష్ని పిలిచారు. నేను అనుకోవటం ముఖ్యంగా 2-3 సార్లు అపాయింట్మెంట్ తీసుకొని ఆయన వెళ్ళుంటాడు. అలాగే బీహార్లో ప్రచారం చేస్తానని ఆఫర్ ఇచ్చి ఉంటాడు ప్రొయాక్టివ్గా. బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానం ఉండదు వాళ్ళకి. ఎప్పుడు ఎవరినైనా పక్కన పెట్టచ్చు. కానీ బీజేపీ లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ ముందర పెట్టి అటు తెలుగుదేశానికి ఇటు జగన్కి పోటీగా వాళ్ళు నిలబెట్టే ఛాన్స్ ఉంది. అది వాళ్ళ ప్రైమరీ ఎజెండా. లోకేష్ కనుక ఫ్యూచర్లో ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ కంటే బలపడితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కంటే లోకేష్కి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఆ స్కోప్ కనిపించట్లేదు ఎప్పటికీ. లోకేష్ చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నాడు. తనకున్న ఆర్డ్స్ అని పక్కన పెట్టి వాళ్ళ నాన్నగారి ఎదుర్కొన్న కామెడీ కొంచెం పక్కన పెట్టి గట్టిగా ట్రై చేస్తున్నాడు. బాడీ లాంగ్వేజ్లో ఆ షిఫ్ట్ క్లియర్గా కనపడుతుంది. జోకులు తగ్గించాడు కొద్దిగా, కుర్రాడు కదా అంతే అప్పట్లో. కానీ ఇంకా చూడాలి అది ఎవరు ఎట్లా వెళ్తారని. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు తొందరపడి ఏవో సిల్లీగా మాట్లాడుతూ ఉంటాడు. అది కూడా కొద్దిగా ఆయన కూడా తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆయన అన్నట్టున్నాడు సంథింగ్ తెలంగాణ వాళ్ళు దిష్టి పెడితే కోనసీమలో వాళ్ళ కరువు వచ్చిందని, ఎట్లాంటి మాటలు. సో కొంచెం ఆలోచించుకోవాలి, ఆయన కూడా తగ్గించుకోవాలి. సో వీళ్ళిద్దరూ ఎట్లా గ్రో అవుతారన్న దాన్ని బట్టి మోడీ వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఆంధ్రప్రదేశ్కి సనాతన ధర్మ ఐడెంటిటీ ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్. అది తిరుగులేదు. దానితో యూత్ కూడా ఉన్నారు, అది తిరుగులేదు. కానీ సంస్థాగతంగా పెద్ద పార్టీ ఉన్నది తెలుగుదేశం. వాళ్ళు లోకేష్ని తమ ఐకాన్గా చూస్తారంటే వీల్ నెవర్ నో. ఇట్ ఆల్ డిపెండ్స్. వాళ్ళు కూడా క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి, లోకేష్ కూడా క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలా, ప్రజల్లో అభిమానం సంపాదించుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఈ రోజుల్లో